హలో, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. మీరు బాగున్నారని నాకు తెలుసు. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ఒకటే క్వశ్చన్, సార్ దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? ఇండియా రియల్ ఎస్టేట్ గురించి మీరు చెప్పారు, దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అని. దుబాయ్ రియల్ ఎస్టేట్ ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుందో దాన్ని మన ఇండియాతో కంపేర్ చేసుకొని వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ అపార్ట్మెంట్ కొనాలనుకున్నారు. ఇండియాలో ఉన్నట్లే దుబాయ్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ఫోలియోస్ మాట్లాడదాం. ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి, విల్లాలు ఉంటాయి. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ టౌన్ హౌసెస్. మన ఇండియాలో టౌన్ హౌసెస్ కాన్సెప్ట్ లేదు. అపార్ట్మెంట్స్ అంటే సేమ్ ఇలా ఉంటాయి, మనకు తెలిసిందే. వాడు బిల్డింగ్ కడతాడు, మనకు పర్ స్క్వేర్ ఫీట్ ప్రకారం అమ్ముతాడు, ఆ పర్ స్క్వేర్ ఫీట్ ప్రకారం మనం అపార్ట్మెంట్ కొనుక్కుంటాం, మనం గెట్ ఇన్ అవుతాం. ఫస్ట్ డిఫరెన్స్ అపార్ట్మెంట్స్లో మాట్లాడదాం. దుబాయ్లో అపార్ట్మెంట్ కొనేటప్పుడు నువ్వు ఎంత కొన్నావో అంతకే డబ్బులు కడతావు. మన ఇండియాలో వాడు అంటాడు 2000 స్క్వేర్ ఫీట్ సార్ అపార్ట్మెంట్ అంటాడు. రేరా అప్రూవ్డ్ సార్ 2000 స్క్వేర్ ఫీట్ అంటాడు. నువ్వు ఇంటికి పోయి కొలుచు, 2000కి ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వదు. 2000 అవ్వడం అనేది ఇంపాసిబుల్. అది 1500 1400 ఉంటుంది. ఇది కామన్ కదా, మనం చూస్తూ ఉంటాం. ఇది వాడిని అడిగామంటే వాడు ఏమంటాడంటే, సార్ దీంట్లో కామన్ ఏరియా లోడింగ్ ఉంది అంటాడు. అరే కామన్ ఏరియా లోడింగ్ ఏంట్రా బాయ్? నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బు తీసుకుంటున్నావు, ఫ్లోర్ రైజ్కి డబ్బు తీసుకుంటున్నావు, క్లబ్ హౌస్కి డబ్బు తీసుకుంటున్నావు, రైట్? ప్రతి ఒక్కటి ఇండియాలో అపార్ట్మెంట్ కొనాలంటే వాడు చెప్పిన అమౌంట్కి ఫైనల్ అమౌంట్కి సంబంధమే ఉండదు. వాడు 8000 అంటాడు పర్ స్క్వేర్ ఫీట్. నువ్వు క్యాలిక్యులేషన్ వెయ్యి, టోటల్ ప్రైస్ డివైడ్ బై 8000 అయ్యి, టోటల్ స్క్వేర్ ఫీట్ డివైడ్ బై టోటల్ ప్రైస్ డివైడ్ బై నువ్వు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కొన్నావో అది వెయ్యి. ఇంపాసిబుల్. 8000 రానే రాదు పర్ స్క్వేర్ ఫీట్. వాడు 8000 చెప్తే నీకే 10,000 11,000 12,000 అవుతుంది. ఏది వడ్డీలు గిడ్డీలు కాకుండానే. అంత దుర్మార్గం. ఎనీహౌ, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇక్కడ అట్లాంటి లొల్లీలు ఏమి ఉండవండి. మీరు ఎంత కొన్నారు, ఆ స్క్వేర్ ఫీటు కొలతలు వేసారు అంటే వాడు రూమ్ బై రూమ్ మెజర్మెంట్ చేసి క్లియర్గా ఎంత స్క్వేర్ ఫీట్ ఉందో దానికే కలెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనిట్ కాస్ట్ ఎక్కువ అమ్ముతారు. దే డోంట్ సెల్ పర్ స్క్వేర్ ఫీట్. ఒక్కొక్క అపార్ట్మెంట్ ఇంత అంతే గుత్త. ఆ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధమైనటువంటి ప్రైస్ రేంజ్ ఉంటుంది, దాన్ని తీసేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ మెయింటెనెన్స్ అని, యూటిలిటీస్ అని, తొక్కని, తోటకూర అని ఏమి ఉండవు. ఇట్స్ అ సింగిల్ ప్రైస్. దట్ ఈస్ ద ఫస్ట్ బ్యూటీ. సో నువ్వు కళ్ళు మూసుకొని స్టూడియోస్ ఎక్కువ. మన ఇండియాలో స్టూడియో కాన్సెప్ట్ మనం తక్కువగా వింటుంటాం. అంటే స్టూడియో అంటే బెడ్రూమ్ లేకోకుండా ఉంటుంది, జస్ట్ ఊరికి ఒక చిన్న హాల్, కిచెన్ అంతే. సింగిల్ రూమ్ అంటాం కదా మనం. ఆ సింగిల్ రూమ్ బదులు 1 బెడ్రూమ్ కన్నా కింద 1 బెడ్రూమ్ అంటే మన బెడ్రూమ్ సపరేట్ ఉంటుంది. స్టూడియోలో ఆప్షన్ ఉండదు. బాత్రూము కిచెన్ ఎక్స్ట్రా వస్తుంది. ఓ రూమ్ ఇచ్చి ఓ బాత్రూము ఓ కిచెన్, అది వాడు స్టూడియో అని చెప్తాడు. సో మీరు ఇక్కడ అపార్ట్మెంట్ కొనాలి అంటే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? నేను ఇందాక అన్నట్లు స్క్వేర్ ఫీట్ వాడు ఎంత చెప్పాడో అంతే ఇస్తాడు. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు. తర్వాత రెండోది, మన దాంట్లో ఉన్నటువంటి పెద్ద హోల్ కావాల్సి కన్నా దాన్ని ఫిక్స్ చేయడం లేదు.
నేను చిన్నప్పటి నుంచి ఉంది ఆ సిస్టమ్, ఇప్పటికీ ఆ దరిద్రం అలాగే ఉంది. నువ్వు ఎప్పుడైనా ఏదైనా కొనాలి అంటే ఏం చేస్తారు? సేల్ అగ్రిమెంట్ రాయనాయనా అంటారు. ఇండియాలో సేల్ అగ్రిమెంట్ రాస్తావు, అది ఒక 100 రూపాయలదో 200దో 10,000దో, అది వేరియస్. ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, దానికి రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం పోయేసి నువ్వు ఒక 100 రూపీస్ డాక్యుమెంట్, జ్యుడిషియల్ డాక్యుమెంట్ ఏదో తీసుకొని నువ్వు అమ్ముతున్నావు, నేను కొంటున్నా అని చెప్పేసి రాస్తారా, ఆయన సైన్ చేసి మనకి ఇస్తాడు అమ్మేవాడు. ఇది ఆ పేపర్ల మీద తప్ప ఎక్కడ ఆన్లైన్లో ఉండదు. నువ్వు బయటికి పోయిన వెంటనే ఆయన 10 మందికి అమ్ముకోవచ్చు సేమ్ దాన్ని, ఎక్కడ కంట్రోలే ఉండదు, సిస్టమే లేదు. ఇది అదే దుబాయ్లోకి వస్తే నువ్వు అమ్మేటప్పుడు కొనేవాడు అసలు సేల్ అగ్రిమెంట్ అని ఇట్లా సపరేట్ పేపర్లు ఏమి ఉండవు. దాన్ని మనం ఇనిషియల్గా ఒక టైం లైన్ ఇచ్చేసి గవర్నమెంట్ వాడి వెబ్సైట్కి మన ఐడెంటిటీ ప్రూఫ్తో ఆన్లైన్లో లాగిన్ అవ్వాలా. ఇక్కడ ఆన్లైన్ ఉంటుంది, దుబాయ్ కానీ అబుదాబిలో కానీ. మీరు ఆన్లైన్లో ఇప్పుడు మన ఇండియాలో ఆధార్ కార్డు ఉన్నట్లు ఇక్కడ ఎమిరేట్స్ ఐడి ఉంటుంది. నీ ఎమిరేట్స్ ఐడితో నువ్వు లాగిన్ అయ్యి ఫస్ట్ సేల్స్ వాడు ఏం చేస్తాడు, వాడి ఎమిరేట్స్ ఐడితో లాగిన్ అయ్యి ఈ ప్రాపర్టీ ఏదైతే అమ్ముతున్నాడో ఆల్రెడీ వాడి లిస్ట్లో ఉంటుంది, కొత్తగా మళ్ళీ రెడీ అయ్యి రాదు. సో మన ఇండియాలో అసలు ఆ పర్టికులర్ డేటా అవైలబుల్లే ఉండదు గవర్నమెంట్ దగ్గర అండర్ కన్స్ట్రక్షన్లో. ఒకవేళ ఉన్నా కూడా చాలా హై లెవెల్లోనే ఉంటుంది. ఇక్కడ యూనిట్ వైజ్ డీటెయిల్స్ మన దగ్గర ఉంటాయి. సో ఆ సేల్ చేసేవాడు ఆ యూనిట్ అమ్ముతున్నాను, ఇంతకు అమ్ముతున్నాను, పలాని వాడు బయ్యర్ అని నా పేరు పెట్టి నా ఎమిరేట్స్ ఐడి ఇస్తాడు. దాంట్లో అది కొట్టిన వెంటనే మనకు మెసేజ్ వస్తుంది. మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని దాంట్లో వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 10% 20% కడతాం, ఆ దాంట్లో చెక్కు రాయాలన్నమాట. చెక్కు రాసి పలాని చెక్ ఇచ్చాను, నేను చెక్ ఇచ్చింటాను, ఆ చెక్ అమౌంట్ రాసుకుంటాడు. అవన్నీ రాసి కండిషన్ 30 రోజుల్లోనా 60 రోజుల్లోనా 90 రోజుల్లోనా అని రాసి నేను సేవ్ చేసి ఎస్ నేను అగ్రీడ్ అని అంటే అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక సేల్ అగ్రిమెంట్ రెడీ అవుతుంది. అసలు ఇక్కడ వాడు ఒకసారి అమ్మాడు అనుకోండి, ఇంపాసిబుల్ కదా. రేపు మళ్ళీ అమ్మాలని ట్రై చేస్తే సమస్య లేదు, ఎట్లా అమ్మగలుగుతాడు? అమ్మలేడు కదా. ఆల్రెడీ ఆ ప్లాట్ ఆన్లైన్లో ఇరక్కపోయింది, ఆల్రెడీ నాకు అయిపోయింది కథం. ఇండియాలో మనం సేల్ అగ్రిమెంట్ 10 మందికి రాసుకో, కోర్టులో చూసుకుందాం. ఈ సిస్టమ్ కాదు ఇక్కడ. నేను మనల్ని క్రిటిసైజ్ చేయట్లేదండి, మీరు అలా అనుకోవద్దండి. నేను అక్కడే పుట్టి పెరిగాను, నాకు తెలుసు. ఇవన్నీ మార్చగలిగినటువంటి అవకాశం ఉన్నా కూడా మన వాళ్ళు చేయడంలా, ఇది చెయ్యరు కూడా. దీంట్లో చాలా లాబీయింగ్ ఉంది. దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఇట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ విధంగా సేల్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాం, రైట్? సేల్ అగ్రిమెంట్ అవుతుంది, ఇక్కడ కూడా సేల్ అగ్రిమెంట్ అవుతుంది. తర్వాత ఇది నేను ఈ సైకిల్ క్లోజ్ చేసి మళ్ళీ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్తాను, సో దట్ అప్పుడు మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్ మీ క్లోజ్ దిస్. నెల రోజులు పెట్టుకున్నాం అనుకోండి, 30 డేస్ టైం పెట్టుకున్నాము. 30 డేస్కి టైంకి అప్పుడు ఏమవుతుంది, 30 డేస్ తర్వాత నేను రెడీ చేసుకుంటాను మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. నేను చెక్ ఇస్తాను లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాను అగ్రీ అమౌంట్కి. సో వీ బోత్ విల్ గో టు రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఇక్కడ ఉంటుంది. సో మన ఇండియాలో ఏం చేస్తాం, మనం ఫస్ట్ ఆ టైంకి వస్తానే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాము. మనం వెళ్తాము లేదా మనం పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే మన తరఫున ఎవరో ఒకరు వెళ్తారు, ఆధార్ కార్డు తీసుకెళ్తారు. అవతల సెల్లర్ సైడ్ వస్తాడు, ఆ సెల్లర్ సైడ్ కూడా పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే ఇంకొక అతను వస్తాడు. యూజువల్గా పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళు రారు, వాళ్ళ పవర్ ఆఫ్ అటార్నీ ఇండియాలో ఎవరో ఇస్తారు ఏబీసీకి, వాళ్ళు వచ్చి మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ స్టోరీ స్టార్ట్. సేల్ అగ్రిమెంట్లో ఒకటి ఉంటుంది, ఫైనల్ డీల్లో ఒకటి ఉంటుంది. నేను హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను, ఆఫీస్పేట్లో ఉంటుంది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో 11 ఎకరాలు వెంచర్ అది. అటు సేల్ అగ్రిమెంట్ క్లియర్గా నాకు 44 స్క్వేర్ యార్డ్స్ అని రాశాడు.
రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి 41 స్క్వేర్ యార్డ్ రాశాడు. నేను వెరీ పర్టికులర్గా ఉంటాను కదా. నేను అడిగాను, అరే ఏంటి నువ్వు 44 రాసావు నాకు సేల్ అగ్రిమెంట్కి? లేదు మేము అప్పుడు క్లారిటీ రాలేదు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటే. అరే అగ్రిమెంట్లో క్లారిటీ రాలేదంటారు నాకు. బేసికల్గా ఆయన ప్లాన్ ఏంటంటే ఆ 11 ఎకరాల్లో ముందర పక్క దాదాపు ఒక 300-400 గజాలు, 300 కాదు దాదాపు 600-700 గజాల్లో దాదాపు కమర్షియల్ లేపేశాడు. మా వాళ్ళంతా కొట్లాడి వదిలేశారు లాస్ట్కి ఫైనల్గా క్యాండిడేట్తో. సో నేనేం చేశాను, ఇంకా మేము చాలా కొట్లాడి చేస్తే నాకు 44కి చేశాడు ఫైనల్గా, నేను లీగల్గా కొట్లాడితే. కానీ నేను చెప్పడానికి ఏం ట్రై చేస్తున్నానంటే ఇక్కడ సగం మంది వీళ్ళని కంట్రోలే లేదు. వాళ్ళతో నువ్వేమైనా మాట్లాడాలంటే సిఆర్ఎం డిపార్ట్మెంట్ అంటాడు, అమ్మేంతవరకు ఓనర్ వస్తాడు, పెద్ద ఆయన పైన కూడా కనపడతాడు. అమ్మిన తర్వాత నువ్వేమైనా మాట్లాడితే సిఆర్ఎం డిపార్ట్మెంట్తో మాట్లాడండి ప్లీజ్ అంటారు. వాడు ఆ సిఆర్ఎం వాడు మొత్తం మన అదృష్టం బాగుంటే కలుస్తాడు, అన్నీ ఈమెయిల్ అంటాడు. వాడి ఇష్టం. సిస్టాన్ని కంట్రోల్ చేయకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చాడు పెట్టేసి మన మీద పడి ఏడ్చడం అండి ఇదంతా. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ మీరు బాధలు పడలేదా? నిజం చెప్పండి, కామెంట్లో రాయండి. లెట్ దెమ్ నో దిస్. బ్లడీ ఎంత పెయిన్ ఫెయిల్ అవుతానమో మనం అందరము. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇక్కడ స్టోరీ ఏంటంటే వెళ్తాం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి, ఇద్దరం వెళ్తాము, రిజిస్ట్రేషన్కి చేయించుకుంటాము. అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, రైట్, వచ్చేసాము ఇంటికి, హ్యాపీ. అది ఇండియాలో స్టోరీ. ఇక్కడ అసలు స్టోరీ ఇక్కడ అత్యంత ఎవరికి చాలామందికి ఈ విషయం తెలిసిండదు. నేను స్టిల్ ఐ రిపీట్ దిస్. ఇండియాలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నీకు రిజిస్టర్ చేస్తుంది, అవునా? సో నువ్వు దాదాపు 7.5-11%, నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, క్షమించాలి, అంత అమౌంట్ కడతావు. అంటే ₹1,00,00,000 అంటే దాదాపు ఎంత కడుతున్నావు నువ్వు? 70,000 చిల్లర కడతావు ₹1,00,00,000 అంటే. 7% కోటి ఏంది 70,000? 7% అంటే 7 లక్షలు చిల్లర కడతావు ₹1,00,00,000కి. సో అంత డబ్బులు కడతావు. 7%, 11% గవర్నమెంట్, నువ్వేమో కట్టేసావు. వెరీ గుడ్, ఏదోలేండి, ఇవన్నీ ఎందుకు డిస్కషన్. కట్టాం. ఇప్పుడు పాయింట్ లేకొస్తా. కట్టాక విషయం ఏంట్రా అంటే కర్మజాలక అది ఏదైనా లిటిగేషన్ ఉండింది అనుకోండి, అపార్ట్మెంట్ది ఏదైనా చిన్న లిటిగేషన్ ఉంటే గవర్నమెంట్ కాడి నుంచి ₹1 రీఫండ్ రాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లాజిక్ ఏందో తెలుసా? 2 పార్టీలు వచ్చారు, మీ ఇద్దరి మధ్య నేను ఒక ఒప్పందం కుదిర్చాను అంతే. నాకు గ్యారంటీలు ఏమి ఇయ్యరు, ఏమి ఉండదు, ఇంపాసిబుల్. అరే నువ్వు 7% తీసుకున్నావు, 11% తీసుకున్నావు, ఏదన్నా దాని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జస్ట్ మీరిద్దరు వచ్చేసి మేము తాజ్మహల్ కావాలన్నా కూడా ప్రొహిబిషన్ లిస్ట్లో లేకపోతే రిజిస్టర్ చేస్తామండి. ఇది స్టోరీ. కాకపోతే ఏం చేస్తారంటే ప్రొహిబిషన్ లిస్టులు ఈ మధ్య పెడుతున్నారు కొన్ని. అంత దారుణం. దెర్ ఇస్ నో గ్యారంటీ. అరే 7%, 11% తీసుకుంటున్నారు, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ ఫర్ దట్ మ్యాటర్. మన డబ్బులు చాలా పెద్ద వాల్యూ అండి. చాలామందికి ఇది అర్థం కాదు, డబ్బులు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే మేము బయట దేశాల్లో ఉన్నాం కదా, సూపర్ అంటే ఏం లేదండి. నానా కష్టాలు పడి చేసుకుంటున్నాం అంతే. విషయానికి వస్తే ఏదైనా అలా కొనాలి అంటే అది నేను అలాంటి బాధ మామూలుగా పడలేదు. హైదరాబాద్లో బాగా నలిగాను ఆ విషయంలో. నలిగి కోర్టుల చుట్టూ తిరిగి బయటపడ్డాం. మీ యంగర్ జనరేషన్కి చెప్పేది నేను ఒకటే, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలా, లేకపోతే మన జీవితాలతో ఆడుకుంటారు వీళ్ళు, మామూలుగా ఆడుకోరు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో అలా రిజిస్ట్రేషన్ చేస్తాం, అది అక్కడ జరుగుతుంది. సో దీంట్లో 2 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏమన్నాను నేను, పర్సంటేజ్ 7% అండ్ అబోవ్ పే చేస్తామని చెప్పాము. రెండో పాయింట్ ఏం చెప్పాను, గ్యారంటీ లేదని చెప్పాను. మూడోది, దెర్ ఇస్ నో ఆటోమేషన్ హియర్ ఆల్సో. లక్కీగా ఈసారి ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం ఫస్ట్ టైం బయ్యర్స్ అయితే కనీసం మన
ఆ ప్లాట్ అయితే ఉంటుంది లేండి, మన ఇండియా రిజిస్ట్రేషన్లో ల్యాండ్ కనబడుతుంది, సర్వే నెంబర్లు అవన్నీ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ ఫస్ట్ దానికి వెళ్ళిపోతుంది అక్కడ ఫస్ట్ టైం నువ్వు కొన్నావంటే. సో సమ్హౌ యువర్ అపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద సిస్టమ్. ఇవి కూడా పేపర్లు చేస్తారు, ఆన్లైన్ స్కానింగ్ చేస్తారు, ఇస్తారు. కాకపోతే ఇప్పుడు మనం చాలా అడ్వాన్స్ అయినాం ఇండియాలో ఈ విషయంలో. ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆన్లైన్ చేస్తున్నారు. కాబట్టి మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది డౌన్ ద లైన్. రేపు ఫ్యూచర్లో కూడా సేమ్ ఆ ప్రాపర్టీ నెంబర్ మీద మనకు ఈసీ అని అడుగుతూ ఉంటాం మనం. అంటే ఈ ప్రాపర్టీ ఎవరు అమ్మారు ఫస్ట్, తర్వాత ఎవరు అమ్మారు అనేది తెలియడానికి. సో ఈ విషయం మీద మనకు క్లారిటీ ఉంది. అదే దుబాయ్లో అనుకోండి, ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆన్లైన్లో చేసాం. ఇప్పుడు యాక్చువల్ పర్చేజ్ అప్పుడు అక్కడికి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఇద్దరం వెళ్తాం. ఎమిరేట్స్ ఐడి ఓ మిషన్ ఉంటుంది, మిషన్లో కార్డు పెడతాం, తమ్మి పెడతాం, సేమ్ ఇండియాలో పెట్టినట్లే. సో సేల్ అయిపోయింది, రైట్? ద మూమెంట్ సేల్ అయిపోతానే మనకు ప్రాపర్టీ మన పేరు మీద ట్రాన్స్ఫర్ అయినట్టు ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఇండియాలో ఛార్జ్ చేస్తారు కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫీ అని 4% తీసుకుంటారు. 4% ఆఫ్ యువర్ యాక్చువల్ పర్చేజ్ వాల్యూ. ఇక్కడ యూజువల్గా మనం ఒక 1 బెడ్రూమ్ మంచి ప్రైమ్ ఏరియాలో తీసుకున్నామంటే, ప్రైమ్ ఏరియా చెప్తున్నా, వెరీ గుడ్ ప్రైమ్ ఏరియాలో ఒక 1 మిలియన్ దరమ్స్ పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.5 కోట్లు. సో ఒక 2.5 కోట్లు పెట్టి నువ్వు ఒక 1 బెడ్రూమ్ కొనుక్కున్నావు అనుకోండి, ఇక్కడ దాదాపు నెలకు ఇయర్లీ రెంట్ చెప్తాను, మళ్ళీ మంత్లీ కట్ చేద్దాం. ఇయర్లీ ఎంత లేదన్నా కూడా ఒక 80,000, ఇట్లా మంచి ప్రీమియం ఉంటే 80,000. సో 80,000 ధరములు రెంట్ వస్తుంది. సో 80,000 అంటే దాదాపు 80,000లో మీరు ఖచ్చితంగా మీ సైజుని బట్టి ఒక మెయింటెనెన్స్ తీసేయాలి. ఇండియాలో మెయింటెనెన్స్ మనం కడతాం, అంటే టెనెంట్ కడతాడు. దుబాయ్లో ఓనర్ కడతాడు మెయింటెనెన్స్. ఏ డిఫరెన్స్ ఉంది బై ద వే. సో ఇందాక నేనేం చెప్పాను, 80,000 అన్నాను. ఒక 8,000 మినిమం మెయింటెనెన్స్ ఉంటుంది పర్ యానం. 1 బెడ్రూమ్ చెప్తున్నా, అంటే నీకు 72,000 వస్తుంది. అంటే రఫ్లీ రెంట్ నీకు 6,000 వస్తుంది 1 బెడ్రూమ్కి. అంటే 1 మిలియన్కి 6,000 ధరములు. ఇండియన్ కరెన్సీలో 1.5 లక్ష. నువ్వు 2.5 కోట్లు పెడితే 1.5 లక్ష రెంట్ వస్తుంది. ఇక్కడ మంచి వాల్యూ కదా. ఇక్కడ కూడా అప్రిషియేషన్ ఉంటుంది సేమ్ ఇండియాలో లాగే, వరి అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇలా సిస్టమ్ ఉంటుంది. సో మనం ఇండియాలో అపార్ట్మెంట్ కొనాలి అంటే మనం ఏం మాట్లాడాము, సేల్ అగ్రిమెంటు, ఫైనల్ డీడ్. దుబాయ్లో కూడా మనకు ఇనిషియల్గా సేల్ అగ్రిమెంట్, దానికి ముందు ఇనిషియల్ ఆఫర్ ఉంటుంది, తర్వాత ఫైనల్ క్లోజర్ ఉంటుంది. ఒక్కసారి దుబాయ్లో మనం లాక్ అయ్యాము అంటే, ఇక్కడ వచ్చిన కొన్ని సమస్యలు ఉన్నాయి దుబాయ్లో కూడా. ఇనిషియల్గా నువ్వు ఇప్పుడు సేల్ అగ్రిమెంట్ రాసుకున్నావు, సమస్య అనకూడదు, అది ఇండియాలో కూడా అలాగే ఉంటుంది సిస్టమ్. సేల్ అగ్రిమెంట్లో రాస్తావు నువ్వు, ఇంత అడ్వాన్స్ ఇస్తున్నాను, ఇంత లోపల చేసుకోకపోతే 10% పట్టుకుంటారు, 5% పట్టుకుంటారు అని. ఇక్కడ కూడా అలా రాసుకుంటారు క్లాసెస్. సో అవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఇంత ఆటోమేషన్ ఉంటుంది. అది అపార్ట్మెంట్ల మీద స్టోరీ. సో మనం ఇందాక మాట్లాడిందంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడాం. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అపార్ట్మెంట్స్. సో అపార్ట్మెంట్స్ ఇండియాలో మనం ఏం చేస్తాము, రేరా ఉంటుంది. వాడు ఎవరో వెంచర్ వేస్తాడు 10 ఎకరాల్లో. వాడు ఉన్నాడు మియాపూర్లో. ఈ మధ్యకాలంలో నేను మొన్న వెళ్ళా, వాడు 10 ఎకరాలు అన్నాడు. 10 ఎకరాల్లో వాడు చెప్పింది 2,500 ప్లాట్లు అన్నాడు. సరేలే, 10 ఎకరాల్లో 2,500 ప్లాట్లు కదా అని వెళ్ళా. మామూలుగా డెన్సిటీ మీకు ఇది ఐడియా ఉందో లేదో, ఇంతకుముందు సిస్టమ్ ప్రకారం ఒక ఎకరాకు దాదాపు 100 ప్లాట్లు ఉంటాయి అపార్ట్మెంట్స్. ఇది లెక్క. ఎనీ ఓల్డ్ వెంచర్ తీసుకోండి, ఒక 10 ఎకరాలు తీసుకుంటే దాంట్లో 1000. అది సిస్టమ్.
ఎక్కడైనా ఫేమస్ది చూడండి, ఇంకా తక్కువే ఉంటాయి. నేను ఇంక ఎక్కువ చెప్పాను, 90 వేసుకోవచ్చు, సరే 100 వేసుకుందాం, ఎకరాకి 100. ఈ దేవుడు 260 కట్టాడు 10 ఎకరాలకి. సరే వెళ్దాంలే అని వెళ్ళా. ఓ సేల్సోడు వచ్చాడు, అయ్య గారు ఇంక అసలు ఆయన అయితే ఇంకా నన్ను అయితే అయిపోయింది, ఇంకా సూపర్ అది ఇది అన్నాడు. వెళ్ళి చూస్తే లోపల 10 ఎకరాల్లో వాడు మొత్తం 2400 అపార్ట్మెంట్లు 5 ఎకరాల బిల్డింగ్లో కట్టాడు. మొత్తం అంతా రోడ్లు అంటాడు, ఆ సైడ్ అంతా ఏదో మొత్తం వదిలేసాడు. లిటరల్లీ 5.5 ఎకరాల్లో 2400 అపార్ట్మెంట్లు కట్టాడు. దుర్మార్గానికి చొక్కా ఫ్యాంట్ వేస్తే వాళ్ళే ఆడ ఆఫర్ల మీద ఆఫర్లు. నువ్వు 10% కట్టు చాలు, చేతికి వచ్చినాక చేతికి ఇచ్చేస్తాం. 10% కట్టినా 20% కట్టినా నువ్వు కొనేసినట్లే కదా. వాడికి తెలుసు 2600 ఫ్లాట్లు ఉన్నాయి, 10% కట్టేసావు, కథం, డబ్బులు వచ్చేసినాయి. మొత్తం మీద అట్లా చేసి ఇట్లా చేసి అది చేసి ఇది చేసి మా ఆవిడని ఒప్పించి నేను తెలియకోకుండా 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ 1 లక్ష రూపాయలు వాపస్ ఇవ్వడానికి 3 చెరువులు నీళ్ళు దాపిస్తున్నాడు. ఇప్పటికి 4 నెలలు అయింది. వాడు ఒక ముష్టి 1 లక్ష రూపాయలు వాపస్ ఇవ్వడానికి కూడా శక్తి లేదు వాడికి. వాడు కోట్లు కడుతున్నాడు. అలా ఉంది హైదరాబాద్ పరిస్థితి. నేను దాంట్లో అడ్వాన్స్ ఇచ్చేవాడిని కాదు, అది ఆ మోడల్ ఒకటి పెట్టాడు కొత్త వెంచర్ అని చెప్పేసి నా చేత అడ్వాన్స్ తీసుకున్నాడు. పక్కన నేను ఇవన్నీ ఐడెంటిఫై చేస్తే, లేదు సార్ ఇది చూడండి, ఇవి 10 ఎకర్స్లో 1000 ఉన్నాయని ఇంకోటి చూపించాడు. మళ్ళీ నేను ఇదంతా రీసెర్చ్ చేస్తే వీళ్ళు బోగస్ అని అర్థం అయిపోయింది. బోగస్ ఇన్ ది సెన్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు, కానీ క్వాలిటీ బాగాలేదు. నేను చాలా రివ్యూస్ చూశాను. సో ఎనీహౌ, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఫస్ట్ అపార్ట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు ఇక్కడ ఒక వెరైటీగా ఉండేది మన ఇండియాలో లేనిది టౌన్ హౌసెస్. మనము పాతకాలంలో అంటే కొద్దిగా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ బ్యాక్ వెళ్తే ఊళ్ళల్లో రాసిగోడల ఇల్లులు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రాసిగోడలతో ఇల్లులు ఉంటాయి. ఈ రాసిగోడలు ఇల్లులు మీరు చాలా చూసే ఉంటారు. అంటే ఒక ఇల్లు పక్క ఇల్లు పక్కనే ఉండి రాసిగోడలు, ఒకే వాళ్ళు 2 ఇల్లు ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఈ టౌన్ హౌసెస్ కాన్సెప్ట్ అదే, రో హౌసెస్ అనమాట. వరుసగా ఇల్లులు కడతారు, మధ్యలో వాళ్ళు పక్కన వాడిది యూతలోనికి ఉంటుంది. ఇది కాంటెక్స్ట్. ఇవి చాలా ఫేమస్ టౌన్ హౌసెస్ దుబాయ్లో. వీటి మీద చాలా సేల్స్ జరుగుతుంటాయి, చాలామంది బై చేస్తుంటారు. అంటే ఇండివిజువల్ విల్లా అనుకోకుండా పక్కన రాసిగోడలతో ఉంటుంది. ఇవి ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. నేను వీలైతే మీకు ఒకసారి ఒక రౌండ్ వేయిస్తాను, చూపిస్తాను ఎట్లుంటుంది టౌన్ హౌస్ అని. తర్వాత 3వది విల్లాలు. ఈ టౌన్ హౌసెస్కి విల్లాస్కి పెద్ద వేరియేషన్ ఉండదు, నేను వస్తున్నాను ప్రైస్. 3వది విల్లాలు మన ఇండియాలో కూడా ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు అమ్ముతారు కదా ఇండియాలో కూడా. చెప్పాను నేను లాస్ట్ టైం ఎంత దుర్మార్గంగా అమ్ముతున్నారో. మీరు ఆ వీడియో చూడకుంటే ఒకసారి చూడండి, ఎలా హైదరాబాద్లో మనల్ని ముంచుతున్నారో అనేది నేను చెప్పా దాంట్లో క్లియర్గా. సో విల్లా ప్లాట్స్ వచ్చేసి ఇక్కడ సేమ్ ఇండియాలో లాగే ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ ఫీట్లో చెప్తారు, 4000 స్క్వేర్ ఫీట్, 3000 స్క్వేర్ ఫీట్ ఓవరాల్ ప్లాట్ సైజు. కన్స్ట్రక్షన్ వచ్చేసి 3000 స్క్వేర్ ఫీట్, 4000 స్క్వేర్ ఫీట్, G+1 G+2. అలా ఇక్కడ కూడా టౌన్ హౌసెస్ విల్లాలు ఉంటాయి. విల్లాలు చాలా బాగా మేనేజ్ చేస్తారు, నీట్గా అల్ట్రా మోడర్న్గా ఉంటాయి. వీలైతే నేను చూపిస్తాను ఖచ్చితంగా మీకు. సో అదే ఇండియాలో కూడా విల్లాలు ఉంటాయి. సో ఇండియాలో విల్లాలకి ఇక్కడికి విల్లాలకి వేరియేషన్ ఏంటంటే, ఇండియాలో యాజ్ యూజువల్ అపార్ట్మెంట్ ఒక రకంగా దోచుకుంటాడు. ఇండియాలో కూడా అపార్ట్మెంట్స్ సేమ్ విల్లాల్లో కూడా సేమ్ పంచాయితే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్ అంటాడు, క్లబ్ హౌసెస్ అంటాడు, రైట్, ఏదో మళ్ళా ఈస్ట్ ఫేస్ ఒకటి అంటాడు, కార్నర్ ఒకటి అంటాడు, ఏదో చెప్పి లాగుతాడు. ఇక్కడ యుఏఈలో కూడా ఈ మధ్య మన వాళ్ళు ఇండియన్స్ వచ్చినట్టున్నారు ఒకటి అరా. ఇంతకుముందు అలా ఉండేది కాదు, విల్లా అంటే విల్లా. ఈ మధ్య పూల్ ఫేసింగ్ అనేసి మా వాళ్ళు కూడా మొదలుపెట్టి ఒకటి యాడ్ చేసినారు, పూల్ ఫేసింగ్ గార్డెన్ ఫేసింగ్ అని. ఎనీహౌ దట్ ఈస్ ఓకే, బట్ స్టిల్
చాలా రీజనబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నీకు మేజర్గా నువ్వు చూడాల్సింది ఏందిరా అంటే దుబాయ్లో వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఒక మంచి 4 బెడ్రూమ్ ఒక 4,000 స్క్వేర్ ఫీట్ ఆర్ 3,500 స్క్వేర్ ఫీట్ ప్లాట్ ఏరియా ఉన్నటువంటి విల్లా తీసుకోవాలి అంటే ప్రైమ్ ఏరియాలో సూపర్ ప్రైమ్ ఏరియాలో ఒక 4,000 కన్స్ట్రక్షన్ ఉండేది. ఒక 4 నుంచి 5 మిలియన్, నేను చెప్పేది చాలా ప్రైమ్ ఏరియా అండి, 4 నుంచి 5 మిలియన్ ధరంలో అవుతుంది. అంటే ఒక 10 కోట్లు పెడితే మీకు దాదాపు రెంట్ ఎంత వస్తుందో చెప్దాం. ఇప్పుడు 270 మెయింటెనెన్స్ పోంగా అవన్నీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను. 240 240K మినిమం రెంట్ వస్తుంది 4 మిలియన్కి. సో 240K అంటే ఆఫ్టర్ మెయింటెనెన్స్, దీంట్లో కూడా మెయింటెనెన్స్ కట్టాలి. 20,000 పర్ మంత్ అంటే నెలకు 5 లక్షలు రెంట్ వస్తుంది ఇంచుమించు. సో నెలకు 5 లక్షలు రెంట్. ఎంత పెట్టుబడి పెట్టావు నువ్వు? 10 కోట్లు పెట్టావు. 50 పైసా గిట్టుబాటు అయిపోతుంది రెంట్. అది ఈ మధ్య పెరిగాయి కాబట్టి. ఇంతకుముందు అయితే 10% వచ్చేది, ఇప్పుడు ఈ మధ్య పెరిగిపోవడం వల్ల 6%కి దిగిపోయింది. ₹10 అంటే 6% కదా, 6% దిగిపోయింది. కానీ ఇక్కడ గ్రోత్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు ఎలా ఉందో ఇండియాలో ఇక్కడ కూడా అలా ఎవ్రీ 5 ఇయర్స్కి 2-3 ఇయర్స్కి పెరిగిపోతూ ఉంటుంది. అందువల్లే చాలామంది ఏం చేస్తున్నారంటే దుబాయ్కి వచ్చి కొంటున్నారు. ఇప్పుడు ఇండియాలో విల్లాలు కొనాలనుకోండి, ఆ భూమి విలువకు వాడి కన్స్ట్రక్షన్ కాస్ట్కి మ్యాచ్ ఉండదు, ఆకాశంలో పెట్టేస్తాడు. రైట్, మనం అవి చూడలేం, ఆ ప్రైజెస్ చూడలేం, మనం అవి కొనే స్టేజ్లో మనల్ని ఉంచలే అన్నమాట. ఇంత వేరియేషన్ ఉంటుంది. ఇది టోటల్ స్టోరీ బిట్వీన్ దుబాయ్ టు ఇండియా. సో మీరు అనాలిసిస్ చేయాలంటే పూర్తిగా నేను చాలా పాయింట్స్ చెప్పాను, లీగల్ పాయింట్స్, అవన్నీ చూసుకొని మీకు బెస్ట్ అనిపించింది పిక్ చేసుకోండి. దుబాయ్లో ప్రాపర్టీస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను మీకు. ఐ విల్ ట్రై టు కమ్ యాజ్ డీటెయిల్డ్ యాజ్ పాసిబుల్. ఫర్ నౌ బాయ్.